ప్రజలు జగన్నే మార్చాలని నిర్ణయించినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభమంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పెదకూరపాడు, తణుకు, అమలాపురం, గజపతి నగరం నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, అక్రమ కేసులకు భయపడి ప్రజలకు బయటకు రాకుంటే మీ జీవితాలకు మీరే మరణ శాసనం రాసుకున్నట్లని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని ఆకాంక్షించారు. తాను అందరి వాడినే కానీ ఏ ఒక్కడి వాడిని కాదని, ఎక్కడి సమస్యలు ఉంటే తాను అక్కడ ఉంటానని స్పష్టం చేశారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో? విలువలు లేని రాజకీయాలు జరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పద్ధతి అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే మీరందరూ ఏంటంటే, ఇన్ని జరిగినా మాకెందుకులే, బయట వస్తే మా మీద ఒక కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు. కేసులు పెడతారని మీరు బయట రాకపోతే, నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే, మీరే మీ మరణ శాసనాన్ని రాసుకుంటున్నారు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు జరిగే ఎన్నికలు 5 కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా? మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకుంటామా లేదా? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా ఈ రాష్ట్రంలో?